హాయ్ హలో నేను మీ మౌనిక. ఈరోజు మనం బిగ్ బాస్ డే 32 అండ్ డే 33 ప్రోమో 1 ప్రోమో 2 గురించి మాట్లాడుకోబోతున్నాం. సో ఫస్ట్లీ మనం రివ్యూ మాట్లాడదాం. సో నిన్నటి ఎపిసోడ్ చాలా బిగ్ టాస్క్లు కూడంతో జరిగిందనమాట. కొందరు ఏడ్చారు, కొందరు గేమ్ ప్లే చాలా బాగా ఆడారు, కొందరు జస్ట్ మిస్ అయిపోయారనమాట. సో ఫస్ట్లీ ఎపిసోడ్ గురించి మాట్లాడుకుంటే కొంచెం ఫిజికల్ టాస్క్ పెట్టారు. అందులో బాయ్స్ చాలా ఫిజికల్గా చాలా ఎనర్జెటిక్గా యాక్ట్ చేశారనమాట. సో సంజన కొంచెం ఏడ్చారు, లైక్ ఏంటంటే ఇంత ఫిజికల్ టాస్క్ పెడితే ఎట్లా బిగ్ బాస్, నేను ఎవరి మీద దూకలేను అది ఇది అని చెప్పి కొన్ని జెన్యూన్ పాయింట్స్ అనేది మాత్రం తను మాట్లాడారు, విచ్ ఇస్ కరెక్ట్. ఎందుకంటే ఇలాంటి టాస్క్లు ఉన్నారు అంటే కొందరికి ఇబ్బంది ఉంటుంది, కొందరికి ఇబ్బంది ఉండదు. సో ఈమె అలాంటి ఫేజ్లో ఉన్నప్పుడు కొంచెం అలాంటి గర్ల్ టాస్క్లు కానీ అలాంటి గేమ్ పెడితే కొంచెం వాళ్ళకు కూడా స్పోర్టివ్గా ఓకే విన్ అవుతున్నాము, మేము ఎంత స్ట్రెంత్ ఇస్తున్నామో అంత స్ట్రెంత్ ఇవ్వగలుగుతున్నాము అనే పాయింట్ అనేది వాళ్ళకు కూడా కొంచెం కాన్ఫిడెంట్ బూస్టప్ అనేది ఇస్తుంది. ఫుల్గా బాయ్స్ మజిల్స్ ఉన్న బాయ్స్ అందరూ ఒక గేమ్లో ఉంటే ఇద్దరు బాయ్స్ అట్లా చాలా వీక్ అమ్మాయిలు ఉన్నారనుకోండి, పక్కా వాళ్ళే విన్ అయిపోతారు. వీళ్ళకి 100% ఇచ్చినా కూడా వాళ్ళు విన్ అవ్వలేరు. వాళ్ళకున్న ఎనర్జీ నెక్స్ట్ టాస్క్కి కూడా వాళ్ళు సేవ్ చేసుకోలేకపోతున్నారు. సో ఆ పాయింట్ సంజన మాట్లాడారు, విచ్ ఇస్ టోటల్లీ కరెక్ట్. కానీ నిన్న ఏమైంది అంటే టాప్లో లీడర్ బోర్డ్లో ఎవరు టాప్లో ఉన్నారో వాళ్ళకు ఒక పవర్ ఇచ్చారు, లైక్ ఏంటి అని అంటే ఎలిమినేట్ చేయాలి అని. వాళ్ళు సో లీడర్ బోర్డ్లో ఉన్న టాప్ మెంబర్స్ సంజన ఇంకా ఫ్లోరా ఉన్న టీమ్ని డిలీట్ చేసేసారు, లైక్ ఎలిమినేట్ చేసేసారు. సో అది ఆ పాయింట్లో మనం చూసుకున్నట్టే అది చాలా వరకు రాంగ్ అనే పర్స్పెక్టివ్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు వీకర్ ఆప్షన్స్ లాగా సుమన్ ఇంకా శ్రీజాని చూస్ చేసుకోవచ్చు. బట్ ఏంటి అని అంటే ఫర్దర్గా ఇఫ్ ఏమైనా టీమ్ టాస్క్లు కానీ ఏమైనా ఉంటే కళ్యాణ్, పవన్ వీళ్ళకి ఎక్కువ సపోర్ట్ చేసే ఆప్షన్ ఉంది అని చెప్పేసి భరణి ఇంకా దివ్య మర్చిపోయారు. ఎందుకనంటే వాళ్ళు ఎంతైనా శ్రీజ నేను ఆడను 100% ఇచ్చినా ఇవ్వకపోయినా ఇఫ్ ఒక ఆప్షన్ ఉంది అని అంటే ఇంకా పవన్ కళ్యాణ్ పక్కా శ్రీజకి సపోర్ట్ చేస్తారు. సో ఫర్దర్ గేమ్లో ఇప్పుడు మనం ప్రోమోస్లో చూసుకున్నట్టు కూడా పవన్ ఏమో ఆడుతున్నారు, బట్ ఏంటంటే హెల్పింగ్ ఉన్నది. సో అలాంటివి ఏం ఉండకూడదు. ఇప్పుడు సంజన ఇంకా ఫ్లోరా ఉంటే మోస్ట్లీ వాళ్ళకి ఎవరు సపోర్ట్ చేయరు, ఓన్లీ ఇమాన్యుల్ సంజనాకి హెల్ప్ చేసే ఆప్షన్ ఉంది కాబట్టి అదొక్కటి తప్ప మిగతా ఏవి వాళ్ళకి ఎక్కువ ప్లసెస్ లేవు, అందరు మైనస్లోనే ఉంది. ఎందుకంటే ఆమెకి ఎక్కువ ర్యాప్ ఉండదు ఫ్లోరాకి, అని సంజన వల్ల చాలామంది ఇరిటేట్ అవుతున్నారు కాబట్టి సో సంజనాకి ఎక్కువ హెల్ప్ చేయకపోవచ్చు అనే పాయింట్లో వాళ్ళని సేవ్ చేసినా అయిపోయేది. బట్ భరణికి కొంచెం సుమన్ శెట్టితో ఒక చిన్న ర్యాప్ కానీ ఒక బాండ్ క్రియేట్ ఉంది కాబట్టి ఆయన కూడా ఒక స్టెప్ వెనక్కేసి వద్దులే మనం సంజన వాళ్ళని తీసేద్దాము అని చెప్పేసి దివ్యతో మాట్లాడిన. దివ్య వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చినా కూడా చాలా స్మార్ట్గా గేమ్ ఆడుతుంది, లైక్ ఎవరితో బాండ్ చేసుకుంటే కరెక్ట్, ఎవరితో ఆడితే కరెక్ట్ అనేది చాలా ఎంపథైజ్ చేసి చాలా ప్లానింగ్ చేసుకుంటూ మరి గేమ్ ప్లే ఒకటి స్టెప్ ఒకటి వేస్తూ ఉంది. మనం చూసుకున్నట్టయితే ఈ మధ్య తనుజకి ఇంకా రితుకి ఉన్న వర్ని కొంచెం దివ్య మిడిల్లో దూరి దాన్ని కొంచెం పెద్దగానో లేకపోతే ఓకే ప్రతి దానిలో ఇన్వాల్వ్ అయిపోతుంది. అంటే ఇన్వాల్వ్మెంట్ ఈజ్ కరెక్టే, కానీ ఆల్రెడీ ఒక 2 వీక్స్ నుంచి 3 వీక్స్ నుంచి వాళ్ళకంటూ ఒక బాండ్ ఉంది, దాన్ని వచ్చి కొత్తగా క్రియేట్ చేయాలి, ఇంకెక్కువ ఇంట్రెస్ట్ చూపించాలి, వాళ్ళకున్న స్పేస్లో నేను దూరిపోవాలని కొన్ని ట్రిక్స్ ప్లే చేస్తున్నట్టు ఏమో అనిపిస్తుంది. బట్ వెయిట్ అండ్ వాచ్ అనమాట, చూడాలి ఎలా ఉంటుందో. అండ్ నెక్స్ట్ మనం ప్రోమోస్ గురించి మాట్లాడుకుంటే ప్రోమోస్ చాలా ఏమంటారు, బిగ్ బాస్ చాలా డిఫరెంట్గా ట్రై చేస్తున్నారు ఈసారి. గేమ్స్ కూడా పాస్ట్ 2-3 వీక్స్లో గేమ్స్ అనేవి ఎక్కువ లేవు, కానీ ఈసారి కొంచెం ఏంటి మైండ్ తోటి లేకపోతే కొంచెం ఫిజికల్ టాస్క్ అట్లా చాలా బాగా పెడుతున్నారు. సో ఈ గేమ్లో ఏంటి అని అంటే ప్రోమో 1లో మనం చూసుకున్నట్టయితే వాటర్ది అయితే అందులో మనం చూసుకున్నట్టయితే శ్రీజ, పవన్, రీతు, తనూజ అండ్ సుమన్ శెట్టి వీళ్ళు ఉన్నారు. అయితే మనం శ్రీజ ఉంది అని అంటే పవన్ కళ్యాణ్ పక్కా ఈ శ్రీజకే సపోర్ట్ చేస్తారు. సో మిగతా వాళ్ళందరూ ప్లానింగ్ చేస్తున్నప్పుడు ఆల్రెడీ అడుగుతున్నారు కళ్యాణ్ ఎవరికి సపోర్ట్ చేసుకుందాం అది ఇది అంటే ఇమాన్యుల్ మా మమ్మీకి సపోర్ట్ చేస్తా అంటే ఇట్స్ ఓకే. ఇప్పుడు ఆయన చాయిస్ అనేది ఆయనకు ఉన్నప్పుడు భరణి ఎందుకు ఊరికే ఇంటర్ఫియర్ అవ్వడం, ఎందుకంటే ఎవరి సపోర్ట్ వాళ్ళకి. ఇప్పుడు ఇమాన్యుల్ సంజనాకి సపోర్ట్ చేద్దంటే ఇది ఆయన ఇష్టం. ఈయన ఇప్పుడు తనుజకి హెల్ప్ చేస్తున్నట్టు తనుజకి వాటర్ ఫోబియా ఉంది, మనం హెల్ప్ చేద్దాం అది ఇది అని చెప్పేసి దివ్యతో మాట్లాడడం కానీ కళ్యాణ్తో మాట్లాడడం కానీ ఎవరితో ఒకటి ఆయన ప్లే మాట్లాడుతున్నప్పుడు ఆయన పాయింట్స్ మాట్లాడుతున్నప్పుడు ఇఫ్ ఇమాన్యుల్ని అడిగినప్పుడు ఇమాన్యుల్ చెప్పే పాయింట్ రైట్ ఇమాన్యుల్ కూడా ఉంది. ఆయన ఏదో పెద్ద రేలంగి మావ లేక పెద్ద రాయుడు లేక ఇదే చేద్దాము అదే చేద్దాం నేను చెప్పిందే తనుజాకే హెల్ప్ చేయాలి అంటే అది ముందే ఉండాలి. తనుజతో పేరప్ అయితే అవ్వలేదు, ఆయన దివ్యతో పేరపై ఆయన గేమ్ ఆయన ఆడుకుంటున్నప్పుడు ఇప్పుడు తనుజాకి ఏదో పెద్ద మనసుతో నేను ఇట్లా చేద్దాం అట్లా చేద్దాం మీరు సపోర్ట్ చేయండి అనేది అనడం అది కరెక్టే కాదు. ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళది, ఎవరికి సపోర్ట్ చేయాలనుకుందో వాళ్ళకి చేసుకుంటారు. సో మళ్ళీ మనం చూసుకున్నట్టయితే ఇమాన్యుల్, శ్రీజ అందులో, రీతు అందులో కొందరు అన్నిట్లలో పోస్తూనే ఉన్నారు. బట్ ఏంటంటే సుమన్ శెట్టి సపోర్ట్ తీసుకుని చెప్పేసి ఫ్లోరా ప్రోమోలో చూసినాము. అంటే ఆయన ఏంటి అని అంటే కింద వాటర్ పూల్లో అక్కడ మేబీ హెల్ప్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఆయన తీసుకున్నారో లేదో మనకు అంత క్లియర్గా
క్లారిటీగా తెలియకపోయినా అదొక ఆప్షన్ ఉంది సపోర్ట్ తీసుకునేలా. అంటే అక్కడ ఉన్న బెలూన్ లాంటి ఆ ర్యాక్స్ మీద లెగ్ పెట్టుకుంటే కొంచెం ఆయనకి సపోర్ట్ కానీ కొంచెం ఎక్కువ బర్డెన్ ఉండకపోయే అనే కాన్సిక్వెన్సెస్ కూడా ఉన్నాయి. బట్ ఆయన తీసుకున్నారో లేదో అనేది మాత్రం మనము ఫుల్ ఎపిసోడ్ చూస్తేనే అర్థమైపోతుంది. బట్ సుమన్ శెట్టి కొంచెం ఫైర్ అయిన నేను ఎలా చేస్తానని, అది కాదు ఫ్లోరా మీరు చూసి మాట్లాడాలి అది ఇది అని చెప్పేసి అన్నారు. బట్ మనకు ఎపిసోడ్ చూస్తేనే ఒక క్లారిటీ వస్తుంది అది కరెక్టా కాదా అని చెప్పేసి. సో మనం ప్రోమో 2 గురించి మాట్లాడుకుంటే ఇది క్యాప్టెన్సీ టాస్క్ గురించి. ఇందులో కొందరు కంటెస్టెంట్స్ ఉన్నారు, వాళ్ళకి మైండ్ గేమ్ అనేది బిగ్ బాస్ పెట్టారనమాట. సో ఎవరెవరు క్యాప్టెన్సీ టాస్క్ ఆడుతున్నారు అని అంటే మనం చూసుకున్నట్టయితే భరణి ఉన్నారు, ఇమాన్యుల్, కళ్యాణ్, రాము, దివ్య అండ్ తనుజ. వీళ్ళ 6 ఇక్కడ ఈ గేమ్కి సంచాలక ఎవరంటే సంజన. ఏంటంటే చాలా చిన్న గేమ్ బట్ లాజికల్గా ఎవరు ఏ ప్లే చేస్తారు, ఎవరి లైట్ ఆఫ్ చేస్తారా అనేది మైండ్ గేమ్. కళ్యాణ్ చాలా బాగా ఆడాడు అని చెప్పేసి మనకు ఆ ప్రోమో చూస్తేనే అర్థమైపోతుంది. సో ప్రోమోలో ఏముంది అంటే 6 కంటెస్టెంట్స్ ఒక్కొక్కరు ఒక చైర్ మీద కూర్చుంటారు, వాళ్ళ మీద ఒక బల్బ్ ఉంటుంది అండ్ దానికి సపరేట్ స్విచ్ బోర్డ్ ఉంటుంది. అయితే ఈ సంజన ఏం చేస్తారంటే ఫస్ట్ ఒక పర్సన్ని వెళ్ళి ఆయన గంతలు తీసేసి ఒక లైట్ ఆఫ్ చేసేసి వెళ్ళి యాజ్ ఇట్ ఈస్గా కూర్చోవాలి. ఎవరి లైట్ ఆఫ్ అయిందో వాళ్ళ గంతలు తీసి ఎవరు లైట్ ఆఫ్ చేశారో అనేది వాళ్ళు కరెక్ట్గా చెప్తే ఆ క్యాప్టెన్సీ టాస్క్లో వాళ్ళు ఎలిమినేట్ అని చెప్పేసి బిగ్ బాస్ చెప్పారు. అదే గేమ్ స్టార్ట్ అయిపోయింది అనమాట. సో ఫస్ట్ రాము స్టార్ట్ చేసిండు, రాము దివ్య ఆఫ్ చేసిండు, దివ్య యాజ్ ఇట్ ఈస్ కరెక్ట్గా రాము అనే గెస్ చేసింది. బికాజ్ అక్కడ ఉన్న చాలా వరకు ఆప్షన్స్లో ఆమె ఎలా కరెక్ట్ చేసింది అనే మనం మాట్లాడుకున్నట్టయితే మోస్ట్లీ రాము ఆల్రెడీ క్యాప్టెన్సీ అయిండు, వైల్డ్ కార్డ్ ఎంట్రీకి ఆప్షన్ ఇవ్వకపోవచ్చు అని ఫస్ట్ స్టెప్ ఆయన అది తీసుకోవచ్చు అని చెప్పేసి తను మైండ్ గేమ్ అలా పెట్టి ఆడే ఛాన్సెస్ ఉన్నాయి. ఆర్ ఎల్స్ లైక్ మేబీ ఒక ర్యాండమ్ గేస్ కూడా అయ్యి ఉండొచ్చు, మనం అది చెప్పలేము. అండ్ సెకండ్ మనం చూసుకున్నట్టయితే కళ్యాణ్ భరణిది తీసింది సంజన అండ్ కరెక్ట్గా కళ్యాణ్ భరణి అనే చెప్పిండు. ఆయన చెప్పిన లాజిక్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యేలా ఉన్నాయి. తనుజది దివ్యది పక్కా తీసే ఛాన్సెస్ లేవు అని చెప్పేసి ఆయన బల్ల గుద్ది చెప్తుండే అండ్ విచ్ ఇస్ ప్రాపర్లీ కరెక్ట్. అండ్ ఇమాన్యుల్కి కొంచెం సాఫ్ట్ కార్నర్ అనే పాయింట్ ఉంది కాబట్టి వాళ్ళు ముగ్గురు లేకపోతే నన్నే తీస్తారు అని చెప్పేసి ఆయన కరెక్ట్ పాయింట్ పెట్టిండు. యాక్చువల్లీ అదే జరిగింది, భరణి ఎలిమినేట్ అయిపోయింది. సో ఈ 4 ఎవరు క్యాప్టెన్సీ అవుతారు అనేది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది. బికాజ్ ఎందుకంటే 4 ఫైట్ చేస్తున్నారు. దివ్య ఆల్రెడీ తను వైల్డ్ కార్డ్ ఎంట్రీ అని చెప్పేసో లేకపోతే లీడర్ బోర్డ్లో తను ఆల్రెడీ ఫస్ట్లో సేవ్ అయిపోయిందని చెప్పేసి దాని పరంగా కొన్ని తీసే ఛాన్సెస్ ఉన్నాయి. ఆర్ఎల్స్ లేకపోతే తనకు ఛాన్స్ ఇవ్వచ్చు. ఇమాన్యుల్ ఆల్రెడీ కెప్టెన్ అయ్యారు బట్ సంజన కోసం తీసేశారు కాబట్టి మేబీ ఛాన్సెస్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో ఈ 4 కాంపిటీషన్ అనేది ఉంటుంది. సో మీరు ఈ 4 క్యాప్టెన్ ఎవరు అవ్వాలని కోరుకుంటున్నారో కామెంట్ చేయండి అండ్ ఎవరు ఎలిమినేట్ అవుతారు ఈ వీక్ అనే దాని గురించి కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.